మా కష్టం పగవాళ్ళకి కూడా రాకూడదు. అమ్మా, వాడికి ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఇవ్వద్దని చెప్పానా? హెల్త్ పాడవుతుందని చెప్పాను కదమ్మా. తింటే ఏమవుతుందేంటి? చిన్నప్పుడు మీరు కూడా తినేవారు కదా. అయ్యో అమ్మా, ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఈ రోజుల్లో చూడు ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు వాడికి పెట్టావనుకో జలుబు, దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్ అని ఏదో ఒకటి వస్తుంది. పైగా సిరప్లు కూడా వాడకూడదు అంటున్నారు పిల్లలకి. మళ్ళీ రాత్రంతా వాడు దగ్గినా తుమ్మినా నేనే కదా చూసుకోవాల్సింది. వాడికి అసలు అలవాటు చేయక అవన్నీ. వాడికి చిప్స్ పెడుతున్నావేంటి? చిప్స్ తినకూడదు. ఏంటి చిప్స్ తినకూడదా? మరి మనం చిన్నప్పుడు మనం తినేవాళ్ళం. మా చిన్నప్పుడు మాకు తెలియక తినేవాళ్ళంలే. ఇప్పుడు మాకు తెలిసింది కదా, అందుకే పెట్టకూడదని చెప్తున్నా. ఆ చిప్స్ అవి తింటే క్యాన్సర్ అవి వస్తాయంట. అందుకే నేను వాడికి అలవాటు చేయట్లేదు. నువ్వు కూడా ఇంకెప్పుడు తీసుకురావు. వాడు నా బురదలో మట్టిలో ఆడించొద్దు, ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి. చిన్నప్పుడు అందరు ఈ బురదలో దొల్లి ఈ మట్టిలో ఆడిన వాళ్ళే. ఇప్పుడు పిల్లలు ఆడితే తప్పేంటి? నాకు ఏడుపు వస్తుందిరా. ఆ రోజుల్లో నేల వేరు, ఈ రోజుల్లో నేల వేరు. ఇప్పుడు పిల్లలకి స్కిన్ అలర్జీలు, ర్యాషెస్ అని ఏవేవో వస్తున్నాయి. వస్తే ఒక పట్టాన తగ్గట్లేదు కూడా. మొక్కల్లోకి పంపాలన్నా మట్టిలోకి పంపాలన్నా పిల్లల్ని భయమేస్తుంది. ఏవో పురుగులు కూడా కుడుతున్నాయంట. ఆ రోజుల్లో కాదు కదా ఈ రోజులు, మొత్తం అంతా కెమికల్సే. అందుకే నాకు భయం వాడిని కింద తీసుకొచ్చి ఆడించాలంటే. నువ్వు గంట నుంచి టీవీ చూస్తున్నావు. టీవీ ఆఫ్ చేయి, ఇంకా చూసింది చాలు. పిల్లాడు కాసేపు టీవీ చూస్తే ఏమైపోతుంది? అంతసేపు టీవీలు చూస్తే కళ్ళు పోతాయమ్మా. నాకు ఉందిగా కళ్ళజోడు సరిపోదా? మళ్ళీ నా పిల్లలు కూడా కావాలా? వాళ్ళు టీవీ ఫోన్లో చూసుకుంటే మేమే కదా ప్రశాంతంగా కూర్చోవచ్చు. అయినా ఎందుకు వద్దంటాం? కళ్ళకి బ్రెయిన్కి ఎఫెక్ట్, అందుకే వద్దని చెప్పేది. ఏం చేస్తున్నామా? పిల్లలకి పాలు కలుపుతున్నాను. వాడు పాలలో పంచదార వేయొద్దమ్మా. పంచదార లేకుండా నువ్వే తాగిలే, ఒట్టి పాలు ఆడేలా తాగుతాడు. వాడికి అలా ఇచ్చేస్తే తాగేస్తాడు, వాడికి అలవాటే. అయినా ఇప్పుడు కొంచెం పంచదార వేస్తే ఏం కొంపలు మునిగిపోతాయి? మీరు తాగేవారు కదా పంచదార పాలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. నువ్వు ప్రతిదానికి మా జనరేషన్తో ఎందుకు కంపేర్ చేస్తావమ్మా? అప్పట్లో ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? అంత కల్తీలే. చిన్న చిన్న పిల్లలకి షుగర్లు, బీపీలు వస్తున్నాయి. అందుకే నేను వాడికి ఏం అలవాటు చేయట్లేదు. షుగర్ వేయకపోయినా చక్కగా తాగుతారు, ఇచ్చేసాయి. ఈ జనరేషన్ పేరెంట్స్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఒకేసారి 2 జనరేషన్స్కి అర్థమయ్యేలా చెప్పాల్సి వస్తుంది. ఒకటి మేం కన్న పిల్లలైతే, 2 మమ్మల్ని కన్న తల్లిదండ్రులు. వీళ్ళకి ఇది తినకూడదమ్మా అని చెప్తే వాళ్ళకి ఎందుకు తినకూడదో చెప్పాలి. వీళ్ళకి వాటర్లో ఆడుకోకూడదమ్మా అని చెప్తే వాళ్ళకి ఎందుకు ఆడుకోకూడదో చెప్పాలి. వీళ్ళు టీవీ ఫోన్లో చూడొద్దమ్మా అని చెప్తే వాళ్ళకి ఎందుకు చూడకూడదో చెప్పాలి. వాళ్ళకి అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసినా మమ్మల్ని తిడతారు. పైగా చాదస్తం మాది అంటారు. మా కష్టం పగవాళ్ళకి కూడా రాకూడదు.